హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పార్లమెంటు 1991లో రూపొందించిన ప్రార్థనా స్థలాల చట్టం ప్రత్యేక నిబంధనలు ప్రాధాన్యం ఏమిటో ఇటీవల సంభవించిన సంభాల్ మసీదు ఘటనలు 5 ముస్లిం యువకుల యొక్క మరణాలు నొక్కి చెప్పాయి. ఏదైనా ప్రార్థనా స్థలం మార్పిడిని సెక్షన్ 3 అనేది నిషేధిస్తున్నది. అయితే ఏదైనా ప్రార్థనా స్థలం 1947 ఆగస్టు 15వ తేదీన మతపరంగా ఎలాంటి స్వభావం కలిగి ఉందో దాని కొనసాగింపు జరగాలని చెప్పి సెక్షన్ 8 అనేది చెప్తా ఉన్నది. ఏ వ్యక్తి అయినా ఏ మత సంబంధమైన లేదా అందులో ఒక తరహాకు చెందిన ప్రార్థనా స్థలాన్ని కానీ లేదా అందులో కొంత భాగాన్ని కానీ అదే మతానికి సంబంధించిన మరో విశ్వాసానికి లేదా మరో మతానికి మార్చడం కుదరదని చెప్పింది. రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని మాత్రం ఈ చట్టం పరిధిలోకి తీసుకోకుండా మినహాయింపునిచ్చింది. 2019లో అయోధ్య వివాదంపై వెలువడిన 5 సభ్యుల యొక్క ధర్మాసనం తీర్పు కూడా ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును పునరుద్ఘాటించింది. ప్రస్తుతం ఉన్న ప్రార్థనా స్థలాలకు వ్యతిరేకంగా ఎట్లాంటి దావాలను స్వీకరించడానికి లేదని చెప్పి ప్రకటించింది కూడా. అయితే 2022 మే నెలలో సుప్రీంకోర్టు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతినిచ్చింది. ఒక ఆలయ శిథిలాలపై ఆ మసీదు నిర్మించబడిందని జిల్లా కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పేర్కొంది. అప్పుడు సిజేఐగా ఉన్నటువంటి చంద్రచూడ్ అధ్యక్షతన గల ధర్మాసనం సర్వేను కొనసాగించడానికి గాను అనుమతినిచ్చింది. ఒక మత ప్రదేశం స్వభావం ఏమిటో కనుగొనటం 1991 చట్టం కింద నిషేధించబడేదని అభిప్రాయపడింది. పిటిషన్దారుడు 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఆ ప్రార్థనా స్థలం పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారే గాని చట్టం చెప్పిన ప్రకారం దాని స్వభావాన్ని మార్చడం లేదా మార్పిడి చేయడం జరగాలని కోరటం లేదని కూడా కోర్టు భావించింది. మసీదు వివాదాల ప్రజ్వలన సందేహాస్పదమైన ఈ తీరుతో ఎక్కడెక్కడ మసీదులు ఉన్నా వివాదాలు రగిలించేందుకు హిందూ మతతత్వవాదులకు తలుపులు బార్లా తెరిచినట్టు అయింది. ఇక జ్ఞానవాపి మసీదు సర్వే కోర్టు తర్వాత మధుర ఈద్గా మైదానంలోని అలాంటి కేసే రాక్తా జిల్లా కోర్టు సర్వేకు ఉత్తర్వులనిచ్చింది. ఆ వరుసలో తర్వాత సంభాల్ వచ్చి చేరింది. 1526లో మొఘల్ యుగంలో నిర్మించిన ఈ మసీదుపై విష్ణు శంకర్ జైన్ అనే ఒక న్యాయవాది అభ్యర్థనపై నవంబరు 19న జిల్లా కోర్టు సర్వేకు అనుమతినిచ్చింది. అంతకుముందు మధుర వారణాసిలపై జిల్లా కోర్టులో పిటిషన్లు వేసింది కూడా ఈయనే. ఆ మసీదు రక్షిత కట్టడంగా ఉన్నప్పటికీ కూడా ఆ దరఖాస్తుకు వెంటనే అనుమతి లభించింది. దిగ్భ్రాంతి కలిగించేటంత వేగంతో కోర్టు కూడా న్యాయవాదుల కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజే సర్వే చేయాలని పిలుపునిచ్చింది. నవంబర్ 29న సర్వే నివేదిక ఇవ్వాలని కూడా చెప్పింది. మసీదు కమిటీ వాదన సరిగ్గా వినిపించడానికి కూడా సమయం ఇవ్వలేదు. మసీదు కమిటీ పూర్తి సహకారంతో సర్వే అయితే పూర్తయింది. అయితే నవంబర్ 24న మరోసారి సర్వే చేయాలని సర్వే బృందం అక్కడకు చేరుకుంది. అయితే ఈసారి వారితో పాటు పోలీసులేగాక జై శ్రీరామ్ అని నినాదాలిస్తూ భారీ జనసమూహం కూడా వచ్చింది. ముస్లింలు కూడా సమీకృతులయ్యారు. కొద్దిసేపట్లోనే పరిస్థితి అదుపు తప్పిపోయింది. రాళ్లు రువ్వటం, లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగం కాల్పుల దాకా వెళ్ళింది. తుపాకీ తూటాలు తగిలి 3 ముస్లిం యువకులు కాల్పుల్లో చనిపోగా మరో 2 తర్వాత గాయాలతో మరణించారు. స్థానిక సమాజ్వాడీ పార్టీ ఎంపీ ఆయన కుమారుడు అల్లర్లు హింసాకాండ రెచ్చగొట్టారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఏదో ఒక సాకుతో ముస్లింలపై దాడికి దిగడం అనేది పూర్తి స్థాయిలో సాగిపోతూనే ఉంది, మనం చూస్తున్నాం. కొద్ది వారాల క్రిందట బరైచ్లో జరిగిన మత హింసాకాండ ముస్లింలపై నిర్బంధానికి దారి తీసిన విషయం తెలిసిందే. డజన్ల కొద్దీ ముస్లిం పురుషులను అరెస్టు చేశారు. హిందుత్వ సంస్థలు అనేక మసీదులను టార్గెట్ చేసుకుని లీగల్ వివాదాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు తక్షణ జోక్యం సంభాల్లో 16వ శతాబ్ది నాటి మసీదు వివాదం రగిలించేందుకు జరిగినటువంటి ప్రయత్నాలకు న్యాయ వ్యవస్థ కుమ్మకు దోహదపడిందనే చెప్పాలి. యూపీలోని స్థానిక కోర్టులలో మనం చూసింది ఒక క్రమ పద్ధతిలో సాగుతున్న విషయమే అని అర్థం చేసుకోవచ్చు. హిందూ ఆధిక్యత నెలకొల్పడం కోసం శతాబ్దాల నాటి మసీదులను రణరంగాలుగా మార్చడం. ఇందులో అత్యంత ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో అవకాశం కల్పించడం. అందుకోసం అంతకుముందే తనే అందరూ అమలు చేయాలని చెప్పేసి ఆదేశించినటువంటి చట్టాన్ని బేఖాతరు చేయడం అనేవి మనకు ఆశ్చర్యంగా ఉన్నాయి. వినాశకరమైన ఈ పంథాను
వెనక్కు కొట్టేందుకు సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఒక ప్రార్థనా స్థలంలో 1947 ఆగస్టు 15 తర్వాత ఎట్లాంటి న్యాయ వివాదాలకు అవకాశం లేదని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రార్థనా స్థలాల చట్టం ఏదైతే ఉందో అది శిరోధార్యము అని చెప్పేసి గట్టిగా చెప్పాల్సిన అవసరం కూడా ఈ నేపథ్యంలో ఉంది. కానీ జరుగుతున్నదేంటి, బీజేపీ ఇంకా సంఘ్ పరివార్ యొక్క అందరూ కలిసి చేతులు కట్టుకొని చేస్తున్న దానివల్ల ఈరోజు మన భారతదేశంలో మసీదులను కూల్చాలనే పేరు మీద, మసీదుల మీద చర్చ చేయాలి, సర్వేలు చేయాలనే పేరు మీద ముస్లింలకు ఒక రకమైనటువంటి వివక్ష అనేది కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మనం అంతా కూడా ఖండించాల్సిన అవసరం కూడా అంతే ఉంది.